నావన్నీ తండ్రివి. అలాగే మనకు కూడా అంతే, సేమ్ ఫండ. దెర్ ఈజ్ నో బిట్వీన్ డిఫరెన్స్, ఏది డిఫరెన్స్ లేదు. ఇది సత్యము. ఇది తెలుసుకోక మనం ఎలా జీవిస్తున్నామంటే ఇంకా ఈ స్థాయిలో ఉన్నాం. మనల్ని ఈ స్థాయిలో పెట్టలా. నీ కుమార్తెను అలా పెడతావా? ఒకవేళ నీ దగ్గర ఉంటే ఈ స్థాయిలో పెడతావా? యేసు ప్రభు కూడా నేను అలాగే ఉంచాడు. మనం ఇంకా ఏంటంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. మనల్ని మనమే ఒక అబద్ధపు జీవితంలో జీవిస్తున్నాం. ఏదో వచ్చాము, వాక్యం విన్నాము కాదు. ఈ వాక్యము గనుక వింటే ఇది నువ్వు ఎవరు అనేది తెలుసుకోవాలి. నువ్వు ఎవరు అనేది తెలుసుకొని రోజున అదే నిజమైన పాపము. నీకు అధికారం ఇచ్చి సమస్తమును నీ చేతుల్లో జీవ గ్రంథం ఇచ్చి ఇంకా స్టిల్ నాకు అర్థం కావట్లా, నేను ఎవరిని అని నువ్వు ఎంతగా వెతికిలాడినా కానీ ఏ ఉపయోగము లేదు. అదే నిజమైన పాపం. అంతేకాని నీ శరీరానుసారంగా నువ్వు చేసేది పాపమే కాదు. ఎందుకంటే పాపం ఉందంటారా? పాపం ఉందా? ధర్మశాస్త్రం లేకపోతే పాపమే లేదన్నాడు. మనము ఓన్లీ చేంజ్ యువర్ మైండ్, అంతే. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. నీ మైండ్ని స్విచ్ ఆన్ చేసుకో అంటున్నాడు. ఎందులో? నాలో. నన్ను నీ హృదయంలో విశ్వసించు అంటున్నాడు. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఎలాగుండాలంట మన నీతి? అధికముగా అవ్వాలంట. అధికం ఎలా అవుతుంది? అధికం నీ శరీరంలో అవ్వదు. అధికము నీ శరీరంలో అవ్వదు. అధికం అవ్వాలంటే నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేయాలి? ముందుగా నీ మైండ్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకనంటే నేను నీతిమంతుడను అని నువ్వు అంగీకరించిన రోజునే, అలాగే అంగీకరించి అలాంటి జీవితంలో జీవించిన రోజునే మీరు ఎందులోకి ప్రవేశిస్తారంట? పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తామంట. అంతేకాని మనం లెగిసిన కాడి నుంచి నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను పనికిరాని వాడిని, నేను మట్టిని, నేను పెంట కుప్పని, ఇలాగ నిన్ను నీవు ఎంచుకోవడం వల్ల పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావా? ప్రవేశించవా? మరి పొద్దున లేచిన కాడికి మనం మాట్లాడే కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇక రేపు ఈ రోజు నుంచి ఏం మాట్లాడాలి? నేను నీతిమంతురాలుని, నేను నీతిమంతుడిని, నా దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడగబడి నన్ను నీతిమంతుడుగా మార్చబడిన వాడిని. టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ రైచియస్ అని నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు బలపరుచుకుంటావో దేవుని ద్వారా, ఎక్కడ? ఫస్ట్ నీ మైండ్లో. అప్పుడు దేంట్లో ప్రవేశిస్తావంట? నువ్వు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తావు. లేకపోతే ప్రవేశింపనేరం అని అంటున్నాడు. అంటే నీ శరీరానుసారమైన ఆలోచన కలిగి కనుక నీవు ఉన్నట్లయితే యు నెవర్ ఎంటర్ టు